ఓం శ్రీరామశరణం మమ 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 ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీమాత్రే నమః. ముముక్షు వ్యవహార ప్రకరణం 17వ సర్గము. ఈ సర్గం నందు ఈ గ్రంథం యొక్క విషయ సూచన ఉంటుంది. ఆయా విషయాల వల్ల ఎటువంటి ఫలం లభ్యం కాబోతుంది అన్న విషయం కూడా ఉంటుంది. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఎవరైతే శమము, విచారము, సంతోషము, సాధు సంగమము అనే ఈ 4 అలవాటుగా చేసుకున్నారో, ఎవరైతే పూర్వజన్మల యందలి కర్మ కారణంగా ఉత్తమమైన సాత్విక ప్రకృతితోటి జన్మ తీసుకొని ఉన్నారో, అట్టి వారికి ఈ శాస్త్రాన్ని వినడానికి అర్హత కలిగిన వాడిగా మనం గుర్తించవచ్చు. ఈ అర్హత కలిగిన వాడు మాత్రమే ఈ జ్ఞానాన్ని వినడంతో ఆకళింపు చేసుకోగలుగుతాడు. పాపకర్మల వల్ల జన్మ తీసుకున్నవాడు కానీ, ఉత్తమములైన శమము, విచారము, సంతోషము, సాధు సంగమం అనే 4 విధి విధానాలని పూర్ణంగా కానీ, లేకపోతే కనీసం ఈ 4ంట్లో ఒకటిని కానీ ఆధారంగా చేసుకొని ఉన్నారు. వాళ్ళు మాత్రమే దీన్ని వినడానికి అర్హులు. తక్కిన వాళ్ళందరూ వీటిల్లో దేన్ని కూడాను కనీసం స్పర్శ మాత్రంగా కూడా దర్శించలేదు. అటువంటి వారు కేవలం 4 కాళ్ల పశువులు ఎలా అయితే ఉంటాయో అదే విధంగా 2 కాళ్ల పశువులు వీళ్ళు. వీరు ఎటువంటి పదవుల్లో ఉన్నట్లుగా కనపడుతున్నప్పటికీ, ఎంతటి ఐశ్వర్యవంతుల ఇళ్లలో పుట్టి ఉన్నప్పటికీ, ఎంత గొప్ప పండితులకి సంతానమై కలిగి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కేవలము ద్విపాద పశువులు. ఇటువంటి వాళ్ళకి బోధించి ప్రయోజనం లేదు. ఈ గ్రంథం మొట్టమొదట్లోనే వాల్మీకి భగవానుడు అరిష్టనేమి మహారాజుతోటి, అదేవిధంగా భరద్వాజ మహర్షితోటి, తన శిష్యుడైన భరద్వాజునితోటి ఈ విధంగా చెప్పారు. ఆయన ఈ సంసారం వాస్తవం అనే దృఢమైన నిశ్చయంతో దాంట్లో మునిగిపోయి ఉన్నవాడికి కానీ, ఈ సంసారం వాస్తవంగా లేనిదే అని చెప్పి తెలిసి ముక్తుడై ఉన్నవానికి కానీ ఈ శాస్త్రంతో ప్రయోజనం లేదు. ముక్తి పొందేవరకే ఈ సాధన ప్రయోజనం. ముక్తి పొందిన తర్వాత మరి అవసరం అంటూ ఏమీ లేదు. కాబట్టి తానే స్వయంగా జ్ఞానస్వరూపుడు అవుతూ ఉన్నాడు, తానే కేవల పరమాత్మ స్వరూపుడు అవుతున్నాడు. కాబట్టి అటువంటి వాడికి సాధనలతోటి ప్రయోజనం అంటూ ఏమీ లేదు. అతడి ఇచ్ఛా మార్గంగా ఉంటాడు. అతడి ఇచ్ఛ కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటుంది. అతడికి బద్ధత్వం అనేది ఉండదు. అలా కాకుండా కొంత ఈ సంసారం వాస్తవం కాదని గ్రహిస్తూ పుణ్యవశం వల్ల సాధు సాంగత్యం ఇష్టమవుతూ సంతోషం అనేది సహజ లక్షణంగా వచ్చి ఉండి, ఏ విషయాన్ని గురించి అయినా కూలంకషంగా చర్చించడం అనే, కూలంకషంగా తాను పరిశీలన చేసి తెలుసుకోవటం అనే లక్షణం కలిగి ఉండి, ఆయా పనులు సాధించేటప్పుడు
తన ఇష్టాలే అయినప్పటికీ కూడాను తక్కిన విషయాలన్నిటినీ కూడాను ప్రక్కన పెట్టి పని మీద ఏకాగ్రత కనపరిచేవాడికి ఇది అవసరం అవుతుంది. కాబట్టి ముక్తునిగా కానీ సంసారం గురించి గట్టి నిశ్చయం చేసుకున్న పశుతుల్యుడైన మానవుడికి కానీ దీనితోటి ప్రయోజనం లేదు. దేవతలైనా మానవులైనా లేక రాక్షసులే అయినప్పటికీ కూడాను ఈ లక్షణాలు లేనట్లయితే ఈ జ్ఞానాన్ని వినడానికి అర్హత లేదు. ఆయన నీకు కావలసిన శుభలక్షణాలన్నీ సంపూర్ణంగా ఉన్నాయి. ఈ గ్రంథాన్ని నువ్వు వినటంతో ముక్తిని అనుభవించడం మొదలు పెడతావు. ప్రజలందరినీ పరిపాలించే రాజు నీతి శాస్త్రాలని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని వినటానికి మొట్టమొదటి అర్హత కలిగి ఉండేవాడు. కారణం ఏమిటంటే అతడు గనక జ్ఞాని కనుక అయినట్లయితే ఆ ప్రయోజనం అనేది ప్రజలందరి మీద ఉంటుంది. ప్రజలందరిలో కూడాను ఆ ఉత్తమమైన జ్ఞాన ఫలితం అనేది ప్రతిబింబిస్తుంది. ఆ కారణం చేత వాళ్ళందరూ కూడా లౌకికమైన సౌఖ్యాన్ని, పరలోక ప్రయోజనాన్ని ఈ రెంటిని దాటి కైవల్యాన్ని కూడా సాధించగలుగుతారు. ఇది ఒక్క రాజు వల్ల సాధ్యం అవుతుంది. కాబట్టి రాజు నిత్యము కూడా ఈ జ్ఞాన శాస్త్రాన్ని వినటానికి ఉద్యుక్తుడై ఉండాలి. రాజు దీన్ని వినటానికి సహజంగానే అర్హత సంపాదించి ఉన్నవాడుగా ఉన్నాడు. ఏ రాజు అయితే దీనికి విముఖుడై ఉన్నాడో అతడి పాలనలో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అతడు ఎంత మంచి ఉద్దేశంతో ఉన్నప్పటికీ, ప్రజలను రక్షించాలనే కోరిక కలిగి ఉన్నప్పటికీ పరమజ్ఞానం లేనందువల్ల, రక్షణోపాయాల్లో లోపాల వల్ల శాంతి సౌఖ్యాల్లో నిలకడ లేకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నాయన, ఈ జ్ఞానాన్ని, ఈ నయభారతిని వినడానికి ఉత్తమోత్తమైన పదవిలో ఉంటున్న రాజు కానీ, ఒక తుల్యుడు కానీ, ప్రతి కుటుంబ యజమాని కానీ, ఒక సంస్థ యజమాని కానీ, మరొకరికి తన దారి తాను వెళుతూ మరొకరిని కూడా తోడుకొని వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నవాడు కానీ వినటానికి అర్హుడు. నానా శక్తి సామర్థ్యాలతోటి జన్మ తీసుకొని ఆ శక్తి సామర్థ్యాలతోటి ఇతరులను ప్రభావితం చేయగలిగిన లక్షణం కలిగి ఉన్నవాడు ఎవడైనా సరే దీన్ని వినటానికి అర్హుడు. దీన్ని విన్నంత మాత్రం చేత అతడిలో ఉత్తమోత్తమైన సమభావం ఉదయిస్తున్నది. కాబట్టి ఆ సమభావ స్థితి యందు అతడు నేను, నీవు, వారు, వీరు, ఈ దేశం వాళ్ళు, ఆ దేశం వాళ్ళు, ఈ కులపు వాళ్ళు, ఆ కులపు వాళ్ళు, ఈ వర్ణం వాళ్ళు, ఆ వర్ణం వాళ్ళు అనే ఈ భేదభావం అంతా అంతరింపజేసుకొని సర్వజన హితాన్ని కోరుతూ, అది ఆత్మహితంగా దర్శిస్తూ, అది పరమాత్మ సేవగా దర్శిస్తూ, కేవల ఆత్మానుభూతిగా దర్శిస్తూ ఉంటారు. కాబట్టి అట్టి వారి సామర్థ్యాల వల్ల మేలు జరుగుతుంది. అలా కాకుండా జ్ఞానం లేని సామర్థ్యాలు లోకానికి హానికరాలే తప్ప ఉపయుక్తాలు కావు. తాత్కాలికంగా ఎప్పటికప్పుడు అవి జయాన్ని సాధించి పెడుతున్నట్లుగా కనపడుతున్నప్పటికీ కూడాను వాటి వల్ల ఇతరమైన దుష్ఫలాలు అనేకంగా ప్రాప్తించి పని పెరిగిపోతూ ఉంటుంది, కష్టం అధికమవుతూ ఉంటుంది. కాబట్టి నాయన, ఏ విధంగా అయితే ఆకాశం నందు మేఘాలు లేని సమయంలో చంద్రబింబం చక్కగా ప్రకాశిస్తూ నిర్మలమైన వెలుగును ప్రసాదిస్తూ ఆకాశాన్నంతా అలా రంజింపజేస్తుందో, ప్రజలందరూ మనస్సులని ఆహ్లాదకరంగా ఉంచుతుందో, ఆహ్లాదభరితంగా, అదేవిధంగా ఈ జ్ఞానం అనేది ఈ మోక్షోపాయం అనే పేరుతోటి చెప్పబడుతున్న, యోగ వాసిష్టం అనే పేరుతోటి చెప్పబడుతున్న రామభద్ర, ఈ జ్ఞానం అనేది సమస్తమైన లోకాలని ఉద్ధరించడానికి ఉద్దేశించబడింది. ఈ జ్ఞానం ఈ విధంగా ఎవరి మనసుల్లో అయితే అతుక్కుంటుందో వారు శరశ్చంద్రుని వెన్నెలని అనుభవిస్తున్నట్లుగా ఈ జగత్తును అనుభవిస్తారు, ఈ జీవితాన్ని అనుభవిస్తారు. తక్కిన వాళ్ళు నరకతుల్యంగా ఈ లోకాన్ని చూస్తూ ఉంటారు. కాసేపు స్వర్గతుల్యం అనిపిస్తుంది, అధిక సమయం నరకతుల్యం అనిపిస్తూ ఉంటుంది, నిత్య ప్రయాసం ఉంటుంది. నీలో ఉత్తమోత్తమైన గుణసంపద ఉంది. కాబట్టి ఇక
ఈ జ్ఞానాన్ని ఉపదేశించడానికి నీకు ఉపక్రమించబోతూ ఉన్నాను. ఎవని పుణ్యమైతే మహావృక్షంగా ఎదిగి సుఖాన్ని ప్రసాదించడానికి, అనుకూలతల్ని ప్రసాదించడానికి సిద్ధమై జన్మగా మారి వచ్చిందో అతడికే ఈ ముక్తి విషయమై ఆసక్తి కలుగుతుంది, అంటుతుంది కూడా. అతడికే ఉత్తముడైన గురుడు లభ్యుడవుతూ ఉన్నాడు. ఉత్తముడైన గురుడు లభ్యుడైన అతడికి మాత్రమే కనపడుతూ ఉన్నాడు. తక్కిన వారికి అతడు గురువులాగా తోచటం లేదు. ఈ గ్రంథాన్ని మోక్షోపాయమని, యోగ వాసిష్టమని, మోక్ష సంహిత అని అనేక నామాలతో ఇది చెప్పబడుతూ ఉన్నది. ఇది సమస్త జ్ఞానముల యొక్క, బ్రహ్మదేవుని ఉద్దేశం యొక్క సారం ఇది. ఈ సారాన్నే నేను ఇప్పుడు నీకు ఉపదేశించబోతున్నాను. దీంట్లో 32,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ 32,000 శ్లోకాలని గురు సన్నిధిలో ఎవరైతే అధ్యయనం చేస్తూ ఉన్నారో, శ్రవణం చేస్తూ ఉన్నారో వారికి గురువు వెలిగించిన ఆ దీపపు వెలుగులో తమను తాము చూసుకునే శక్తి లభ్యం అవుతుంది. లోకం ఏమిటో తెలిసే శక్తి లభ్యం అవుతుంది. పారమాత్మకత అంటే ఏమిటో విషయం తెలుస్తుంది. కాబట్టి దీన్ని గురు సన్నిధిలో దీనిని పఠించాలి, శ్రవణం చేయాలి, అనుసంధానం చేయాలి. ఎక్కడైతే సద్గురు సాంగత్యం లభ్యం కాలేదో అక్కడ తాను స్వయంగా అయినా సరే పూర్ణ శ్రద్ధతోటి ఏకాగ్ర మనస్కుడై ఈ పని తప్ప అన్యమైన పని నాకు అవసరం లేదనే భావంతో దీన్ని పఠిస్తూ ఉన్నట్లయితే, దీన్ని పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే, దీన్ని పరిశీలన చేస్తూ రోజు గడుపుతూ అలా ఈ పనిలోనే ఉంటూ ఉన్నట్లయితే అతడు కూడా నిస్సందేహంగా అనిర్వచనీయమైన సుఖాన్ని పొందగలుగుతాడు. ఎప్పుడైతే మసక చీకట్లో పాములాగా కనపడుతున్న త్రాడు పరిశీలించబడి దగ్గరగా చప్పుడు చేయబడి నేల మీద కర్రతోటో మరొక వస్తువుతోటో కొట్టబడి అది అప్పటికీ కదలకపోతుంటే అయితే అది త్రాడై ఉండాలి, లేకపోతే చొచ్చిన పామై ఉండాలి. అది బ్రతికి ఉంటే కదలకుండా ఉండే పరిస్థితి లేదని చెప్పి తెలిసిన తర్వాత దానిని ఆ కర్రతో అలా కదిలిస్తే అప్పటికే అది కదలకుండా పడి ఉంటే అప్పుడు ధైర్యంగా దగ్గరగా చేరి ఇది త్రాడు మాత్రమే అని చెప్పి గ్రహించిన తర్వాత అప్పటి వరకు తాను ప్రయత్నాలు చేసిన సమయంలో ఉన్న పాము అనే భావన, ఇది హానికరమైనది, విష జంతువు అనే భావన తొలగిపోయి భయం అనే, జాగ్రత్త అనే ఇది ఇక అవసరం లేని స్థితి ఎట్లయితే ఏర్పడుతుందో, మనసుకు శాంతి ఎలా అయితే కలుగుతున్నదో ఆ క్షణాన అదే విధంగా ఈ గ్రంథాన్ని సద్గురు సాన్నిధ్యంలో పఠించిన వారికి నిస్సందేహంగా ముక్తి కరతలామలకం అవుతుంది. ముక్తి స్వరూపులు అవుతారు. వారి మనస్సు అలజడిని అధిగమించి శాంతిస్తుంది. మరెప్పటికీ వారు అలజడికి గురికారు. ఈ శాస్త్రంలో 6 ప్రకరణాలు ఉన్నాయి. ఈ 6 ప్రకరణాలు కూడా నానా యుక్తులతోటి చెప్పబడే విషయాన్ని స్పష్టంగా ఆ మనసుకు హత్తుకునేటట్లుగా చేయటానికి వీలుగా ఉన్నాయి. ఇవన్నీ ప్రయోజనాన్ని సాధించి పెట్టేవిగా ఉన్నాయి. వీటిల్లో ఆయా విషయాల్ని అర్థం చేసుకోవటం కోసం అనేక దృష్టాంతాలు, కథలు ఉన్నాయి. మొదటి ప్రకరణం వైరాగ్య ప్రకరణం అనే పేరుతో పిలువబడుతూ ఉన్నది. రెండవ ప్రకరణం ముముక్షు వ్యవహార ప్రకరణం అనే పేరుతో పిలువబడుతూ ఉన్నది. మూడవ ప్రకరణం ఉత్పత్తి అనే పేరుతో పిలువబడుతూ ఉన్నది. నాలుగవ ప్రకరణం స్థితి అనే పేరుతో పిలువబడుతూ ఉన్నది. ఐదవ ప్రకరణం ఉపశమము అనే పేరుతో పిలువబడుతూ ఉన్నది. ఆరవది నిర్వాణము అనే పేరుతో పిలువబడుతూ ఉన్నది. వైరాగ్యము అని చెప్పబడుతున్న తొలి ప్రకరణంలో 1500 శ్లోకాలు ఉన్నాయి. ఈ ప్రకరణాన్ని గురు సాన్నిధ్యంలో
అధ్యయనం చేసినందువల్ల, శ్రవణం చేసినందువల్ల. ఈ ఎడారిలో అయినా సరే మెత్తని మొక్కకి, చిరు మొక్కకి నీరు అందిస్తే చక్కగా పెరుగుతుందో, అదే విధంగా ఈ వైరాగ్య ప్రకరణం చక్కగా అధ్యయనం చేసిన వాడికి, జాగ్రత్తగా పలుమార్లు పరిశీలన చేసిన వాడికి పరమ జ్ఞానం నందు ఆసక్తి కలుగుతుంది. ఈ సంసారంలో సారం లేదు, ఈ సంసారం అనేది భ్రాంతి మాత్రమే అనే విషయం సుస్పష్టంగా తోస్తుంది. ఒకటి, జ్ఞానమునందు సంపూర్ణమైన ఇష్టం కలగడం, ఇదే ప్రథమ కర్తవ్యంగా స్ఫురించడం. అదేవిధంగా సంసారం కనిపిస్తున్నప్పటికీ ఇది వాస్తవం కాదు, దీని యందు మనసు పెట్టి ఏదో సాధించుదామనే ఆలోచన అవసరం లేదు అనే విషయం కూడా స్ఫురిస్తుంది. ఈ రెంటి కారణం చేత మొట్టమొదటి మెట్టులోకి ఎక్కాడు కాబట్టి అతడిక ఆగకుండా ప్రయాణానికి ముందుకు వెళ్ళగలుగుతాడు. వైరాగ్య ప్రకరణాన్ని చక్కగా అధ్యయనం చేయనట్లయితే, దాని గురించి తెలియనట్లయితే, సంసారం నందలి ఆసక్తి, సంసారం నందలి విశ్వాసము ఇంకా మిగిలి ఉన్న కారణం చేత జ్ఞానార్జనకి ఆటంకం ఏర్పడుతుంది. అతడు అడపాదడపా వింటూ ఉంటాడు. ఇది మంచి పని కదా అనుకుంటాడు తప్పితే, ఇదే పరమమైన పని అనే సంగతిని అతడు గుర్తించలేదు కాబట్టి అతడు ఇతరమైన ప్రయోజనాలనే ధ్యాసలో పడి ఈ అభ్యాసాన్ని దూరంగా అడపదడప చేస్తూ ఉంటాడు. కాబట్టి చాలా సమయం తీసుకుంటుంది అటువంటి వాడికి. ఒక్కొక్కసారి ప్రమాదాల్లో కూడా పడుతూ ఉంటాడు. కొంత తెలుసుకుంటాడు, నాకు అంతా తెలిసిందని చెప్పి దాంతో ఈ లోకంలో నేనేదో సాధించుదామనే ఆలోచనతో ముందుకు వెళ్తాడు. అనేకమైన వాటిల్లో కొంత తెలుసుకొని ఉన్నాడు కాబట్టి అతడి మాటలన్నీ కొంత జ్ఞానయుక్తాలుగా అనిపిస్తూ ఉన్నాయి కాబట్టి తోటి లోకులందరూ కూడా అతన్ని కొంత గౌరవాదరాలతో చూస్తారు. ఆ గౌరవాదరాల యొక్క ఆ అనుభవంలో మురిసిపోతూ తాను తెలియగలవాడిని అని చెప్పి భావన చేస్తూ నానా లౌకికమైన వ్యవహారాలకి తెరతీస్తాడు, ఆరంభం పలుకుతాడు, పలికి వాటిల్లో కూరుకుపోతాడు, గందరగోళం అవుతాడు. అయితే ఎవరైతే గురువు సన్నిధిలో శ్రద్ధతోటి, నిష్ఠతోటి, నియమంతో గురుసేవ చేస్తూ దీన్ని విన్నారో, పలుమార్లు అధ్యయనం చేశారో, వారికి మాత్రం అటువంటి దుస్థితి కలగదు. ఎందువల్లంటే వారి మనసులో స్పష్టంగా సంసారం అనేది కనపడుతూ ఉన్నది, స్పష్టమైన ఫలితాలను ఇస్తూ ఉన్నది, కానీ ఇది మాత్రం వాస్తవం కాదు అనే స్పష్టత కలుగుతుంది. అదేవిధంగా ఈ సంసారం నుంచి బయటపడడానికి అవసరమైన జ్ఞానాన్ని ఆర్జించవలసి ఉన్నది. కాబట్టి ఈ జ్ఞానాన్ని సద్గురువుతోటి సంభాషణ వల్ల, సేవ వల్ల నేను తెలుసుకుంటాను అనే ఉద్దేశంతో, నాకు ఇదే ప్రథమ కర్తవ్యం అనే ఉద్దేశంతో అతడు ముందుకు సాగటం అవుతుంది. సంసారంపై ఆసక్తి అనేది ప్రక్కకపోతుంది. దాని అందలి రుచి, దాని అందలి వ్యవహారం, దాని అందలి నానా రసోత్పత్తి ఇదంతా కనపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ రసాలన్నింటినీ ప్రక్కన పెట్టేసి కేవల జ్ఞానార్జన అనే రసాన్ని మాత్రమే ఆదరిస్తూ క్రమంగా అటు వెళ్ళటం జరుగుతుంది. అలా కాని వాళ్ళకి గురువు చెంత ఉంటే చాలు. గురువు ఆయా ఉపదేశాలు ఇస్తూ అతడు సంసారంలో వర్తిస్తున్నప్పటికీ కాపాడుతూ మెల్లగా తీసుకొని వచ్చి తన పనిలో పెట్టుకుంటాడు. కాబట్టి అంటే గురు శిష్యుణ్ణి పరమ జ్ఞానంతో అతడు అంతరంగాన్ని నింపివేస్తాడు. కాబట్టి ఇక అతడికి భయం ఉండదు. ఇది ఈ వైరాగ్య ప్రకరణం యొక్క ప్రయోజనం. దాన్ని అధ్యయనం చేయవలసిన విధానం ఇది. ఇందులో 1500 శ్లోకాలు ఉన్నాయని చెప్పాను. కాబట్టి మెరుగు పెడితే ఎలా అయితే వజ్రం చక్కగా మెరుస్తుందో, అదేవిధంగా ఈ వైరాగ్య ప్రకరణం వల్ల కొద్దిగా పుణ్యం ఉండేవాడికి అధిక పుణ్యార్జన ఎందు ఆసక్తి, అదేవిధంగా ఈ పుణ్యము పాపం అనే వాటి ఫలితంగా ఈ సంసారంలో కనపడుతుంది, అనుభవానికి వస్తుందనే స్పష్టత. ఈ కారణం చేత దీని నుంచి బయటపడడానికి ఉపాయం ఇప్పుడు నువ్వు ఎలా అయితే మాట్లాడుతున్నావో ఆ విధంగా ఏమైనా ఆలోచన అతడికి కలిగి నిస్సందేహంగా అతడు ఈ మార్గంలో ప్రవేశించి ఇందులోనే నిలకడగా ఉండి పని పూర్తి చేసుకుంటాడు. అటువంటి వాడిని ముముక్షువు అంటాము. ఈ ముముక్షు యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఎంతసేపటికి జ్ఞానమునందు ఆసక్తి, ఆ జ్ఞానమునందు ఆసక్తి వల్ల ఆ పనులే ప్రధానమైన పనులుగా పెట్టుకుంటూ
ఆ పనుల చుట్టూ తక్కిన అవసరాలను అల్లుకుంటూ, అంటే ఉపలక్ష్యాలను అల్లుకుంటూ దర్శిస్తూ జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. ఇది ముముక్షువు యొక్క లక్షణం. ఈ ముముక్షు వ్యవహార ప్రకరణంలో 1000 శ్లోకాలు ఉన్నాయి. ఇవి కూడా చాలా చక్కగా, చాలా తెలివిగా అయిన ఉపదేశాలతో కూడుకొని ఉన్నాయి. ఇది చాలా అందమైన ప్రకరణము. ఇది ముముక్షువుల యొక్క స్థితి ఎలా ఉంటుందో అని చెప్పి దీని యందు స్పష్టంగా వర్ణన జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో భాగంగానే శమము, విచారము, సంతోషము, సాధు సంగమము అనే 4 ద్వారపాలకుల గురించి నీవు విన్నావు. మోక్ష ద్వారపాలకుల గురించి. ఈ విధంగా ఇందులో తక్కినవి కూడా రాబోతున్నాయి. గ్రంథ వివరణ కూడా ఈ వ్యవహార ప్రకరణంలోనే ఉంది, మోక్ష వ్యవహార ప్రకరణంలోనే. దానిలో ఇప్పుడు 17వ సర్గము అనే పేరుతోటి ఇప్పుడు మనం దీన్ని చూస్తున్నాం. వశిష్ఠుడైన నేను, రాముడవైన నీవు కూడా, అదేవిధంగా గురువు అయిన ఆ గురువు, అదేవిధంగా శిష్యులైన ఆ శిష్యులు కూడా చూస్తూ ఉన్నారు. ఇక 3వది ఉత్పత్తి ప్రకరణం. ఈ ఉత్పత్తి ప్రకరణము నానా విధాలైన కథలతోటి, పోలికలతోటి, నిరూపణలతోటి కూడి ఉన్నది. దీని యందు పరమజ్ఞానం ప్రతిపాదించబడుతుంది. ఇందులో 7000 శ్లోకాలు ఉన్నాయి. ఈ ప్రకరణాన్ని చక్కగా పూర్వ ప్రకరణాలను మాదిరిగా అదే శ్రద్ధతోటి వింటూ, చదువుతూ, సరిపోల్చుకుంటూ, పరిశీలన చేస్తూ, తోటి వాళ్ళతో కూర్చొని చర్చిస్తూ గనక దీని అధ్యయనం కనుక చేసినట్లయితే ద్రష్ట, దృశ్యము ఇత్యాది భేదాలన్నీ కూడాను సమసిపోతాయి. వాటి గురించి స్పష్టమైన అవగాహన కలుగుతుంది. ఈ లోకం ఏమిటి, నీవేంటి, నేనేమిటి, ఇతరులేమిటి, మనం అంటే ఏమిటి ఇత్యాది ఈ వ్యవహారాలన్నీ ఎలా ప్రవర్తిస్తున్నాయి అనే విషయాలు కూడా స్పష్టంగా బోధపడతాయి. ఈ బ్రహ్మాండాలు ఏమిటి, లోకాలు ఏమిటి, ఈ ఆకాశం ఏమిటి, ఈ కనపడుతున్న భూమి ఏమిటి, ఇక్కడ ఉన్న విభాగం ఏమిటి, ఇవన్నీ ఇంత స్పష్టంగా అనుభవానికి రావడానికి కారణం ఏమిటి అనే విషయం అర్థం అవటం వల్ల ఈ లోకానికి, కనపడుతున్న దృశ్యానికి అసలు మూలం అంటూ లేనే లేదు. ఇది కేవలం తత్స్వరూపమే ఉన్నది తప్ప అన్యమైంది కాదు. అనుభవానికి వచ్చేవన్నీ కూడాను కలలో కనపడే వస్తువులు లాంటివి, లేకపోతే సంకల్ప నగరం లాంటివే తప్ప, సంకల్పాల్లో కనపడుతున్న రాజ్యం వంటివే తప్ప వేరే ఏమీ కావు. వాళ్ళ సంకల్పాల్లో ఆయా అభిరుచుల ప్రకారం ఏ దృశ్యాలను అయితే కల్పించుకొని వాటి యందు వాళ్ళు ఆనందిస్తూ ఉంటారో అంత మాత్రమే తప్ప ఈ జగత్ అనేది అంతకంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు అనే విషయం దీంట్లో ఈ ఉత్పత్తి ప్రకరణలో తెలుసుకోగలుగుతారు. సంసారం మిథ్య అని మరింత స్పష్టం అవుతుంది. ఇది జగత్ అనే ప్రత్యేకమైన సారం లేనిదని, కేవల అనుభవమే ఈ రూపంలో ఉన్నదని విషయం కూడా ఇక్కడ బోధపడుతుంది. ఏ విధంగా అయితే ఆభరణము, బంగారము వేరు కాదో, బంగారమునందు ఆభరణం తోస్తున్నది తప్ప ఉన్నది బంగారం మాత్రమేనా అని ఎలా అయితే తెలుసుకోగలుగుతామో, అదేవిధంగా తరంగాలు ఉత్పన్నం అవుతున్నప్పటికీ, అది వరదలాగా ముంచెత్తుతున్నప్పటికీ అక్కడ నీరు తప్ప అన్యమైంది లేదని ఎట్లయితే గ్రహించగలుగుతామో, అట్లనే జగత్తు కూడా ఆత్మనికి అన్యం కాదనే విషయాన్ని గుర్తించగలుగుతాం. ఈ ఆత్మ యొక్క వస్తువేమిటి అన్నది కూడా తెలుసుకోగలుగుతాం. ఈ జగత్ అనేది ఆకాశంలో కనపడే నీలపు వర్ణంలాగా, లేకపోతే అనేక నానా వర్ణాలలాగా, ఆకాశంలో తోస్తూ ఉన్న వర్ణాలలాగా, ఆ వర్ణాలు నిజానికి అది ఎక్కడ ఎవరి చేత పూయబడినది కాదు, కేవలం అట్లా మనభ్రాంతి మాత్రమే, దృశ్యభ్రాంతి మాత్రమే, నేత్రభ్రాంతి మాత్రమే అని చెప్పి ఎలా అయితే తెలుస్తుందో, అదేవిధంగా ఈ ఉత్పత్తి ప్రకరణం వల్ల ఈ దృశ్యం అంతా కూడాను ఆకాశంలో కనపడుతున్న నీలపు వర్ణం లాంటిదే తప్ప ఆకాశం వాస్తవం, ఈ నీలపు వర్ణం అనేది అనుభవం అనే విషయం ఇక్కడ బోధపడుతుంది. అప్పుడు ఈ ఉత్పత్తి ప్రకరణంలో
శ్రద్ధగా అధ్యయనం చేసి ముందుకు సాగిన వాడి యొక్క చిత్తం ఎలా ఉంటుంది అంటే, అతడి చిత్తం నందరి సంసారం ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడో గీయబడిన చిత్రం కాలదోషం పట్టి క్రమంగా ఒక యుద్ధ చిత్రం కనుక గీయబడి ఉన్నట్లయితే అందులో ఉండే సేన మాసిపోయి క్రమంగా కనపడకుండా పోతూ పోల్చుకోవటానికి ఇది ఇలా ఉంది అని చెప్పి మాత్రమే అనుకోవటానికి వీలవుతుందో, అదేవిధంగా ఈ సంసారం అనేది కేవలం అలా లేలగా భ్రాంతిగా పగటి కలలాగా కనిపిస్తూ ఉంటుంది తప్ప నిజంగా ఉంది అని చెప్పి ఎప్పటికీ తోచదు. ఇక అప్పుడు తాను చేస్తున్న పనులు ఇవన్నీ కూడాను ఒక గొప్ప చీకటితో నిండి ఉన్న భయంకరమైన గుహలో తాను ఒక్కడే కూర్చొని చేసే నాట్యం, అది శాస్త్రీయమా అశాస్త్రీయమా అన్న వాటన్నిటికీ అతీతంగా ఎప్పటికీ కనపడకుండానే ఉంటుందో, ఎలా చేస్తే అది అలానే సరైందే అవుతుందో, అదేవిధంగా ఈ జగత్తులో జీవితం అనేది, ఈ జగదనుభవం అనేది అటువంటిది మాత్రమే. ఇక్కడ విషయం ఏమి లేదనే విషయం తెలుస్తుంది. ఇప్పటి వరకు కలిగిన ఈ అలసట అంతా కూడాను విషయం తెలియనందువల్ల జరిగిందే తప్ప ఈ అలసటకి అవసరమే లేదు, కారణమే లేదు అనే విషయం కూడా అర్థమవుతుంది. అజ్ఞానాన్ని ఇది తొలగింపజేస్తుంది, విజ్ఞానాన్ని కలిగిస్తుంది. స్పష్టంగా మనశ్చంద్రుడు శరత్కాల ఆకాశంలో మబ్బులు లేని శరత్కాల ఆకాశం లాగా ఈ జీవితం అనే అనుభవం కలుగుతూ ఉంటే మనశ్చంద్రుడు అలా చక్కగా వెలుగులు విరజిమ్ముతూ పండు వెన్నెలలు కురిపిస్తూ జీవితాన్ని సుఖమయం చేస్తాడు. కాబట్టి ఈ ద్రష్ట, దృశ్యము, దర్శనము ఇత్యాది త్రిపుటి అనే పేరుతో చెప్పబడుతున్న సమస్తము కూడా ఏకమైపోయి బ్రహ్మమును ఎరిగిన బ్రహ్మమై బ్రహ్మయ్యై వెలుగొందుతాడు. బ్రాహ్మీ స్థితిని అతడు సాధించుకోగలుగుతాడు. దీని తర్వాతది స్థితి ప్రకరణం. దీని యందు 3000 శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో కూడా అనేకమైన కథలు. ఆ కథల యొక్క పరమ ప్రయోజనం ఏమిటి అంటే అహంభావాన్ని దూరీకరించటం. అహంభావం లేకపోతే ఈ జగత్ అనే అనుభవమే లేదనే విషయాన్ని గుర్తింపజేయటం, అహంకారం యొక్క స్వరూపం మిథ్య అని చెప్పి తెలియజేయటం. కాబట్టి మిథ్యామాత్రమైన అహంకారాన్ని ధారణ చేసి ప్రయోజనం లేదు. దానిని పోగొట్టాలనే ఆలోచన ఉన్నవాడికే కలుగుతుంది, అహంభావం పోగొట్టుకున్న వాడికి లేదు. కాబట్టి అక్కడి నుంచి అతడికి జీవన్ముక్త స్థితి అనేది లభ్యమవుతుంది. అక్కడి నుంచి అతడి ప్రయత్నం అంతా కూడాను దీన్ని ఉపశమింపజేయటం అనే దాంట్లోకి వస్తుంది. ఈ స్థితి ప్రకరణం అని చెప్పబడుతున్న 4వ ప్రకరణంలో శ్లోకాలు 3000 ఉండగా, 5వదని చెప్పబడుతున్న ఉపశమ ప్రకరణంలో 5000 శ్లోకాలు ఉన్నాయి. ఈ 5000 శ్లోకాలు కూడా అత్యంత పవిత్రమైన శ్లోకాలు. ఎన్నో ఉపాయాలతో, యుక్తులతో కూడి ఇది చాలా అందంగా ఉంటుంది. 5వ ఉపశమ ప్రకరణం కూడా. అప్పుడు ఈ అభ్యాసాన్ని ఇలా కొనసాగిస్తూ ఉపశమ ప్రకరణంలో మనం ప్రయాణం చేస్తూ ఉండగా, జీవితం సాగిస్తూ ఉండగా ముక్తి అనే అనుభవము అలా స్పష్టంగా గోచరం అవుతుంది. దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నామో అది స్పష్టంగా అనుభవానికి రావటం మొదలవుతుంది. ఇక్కడ కావలసినది శ్రద్ధ, అంకిత భావం, పరమ ప్రాధాన్యం అనే ఈ లక్షణాలు ఉన్నట్లయితే, అదే పని చేస్తూ ఉన్నట్లయితే, అన్యం తోచినట్లయితే, నేను, నీవు, వాళ్ళు, వీళ్ళు అలా చెప్పుకుంటున్నారు, ఇలా చెప్పుకుంటున్నారు, ఈ పని చేశారు, లోకం ఇలా ఉంది, ఈ మాటలన్నీ వదిలేసి ఒకే ఒక్క లక్ష్యంతో ఈ పనిలోనే మునిగిపోయి ఉన్నట్లయితే ఇక మరి లోకం శాంతిస్తుంది. అప్పుడు ముక్తి అనే అనుభవం స్పష్టంగా కలగటం మొదలవుతుంది. అప్పుడు ఈ సంసారం వంధ్యాపుత్ర తుల్యమని, అంటే గొడ్రాలి సంతతి అని, లేనిదే అని, దీని గురించి ఏమి వర్ణించినా ఎన్ని చెప్పినా గొడ్రాలి సంతతి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పినట్లే తప్ప వేరే ఏమి కాదని.
స్పష్టంగా తెలుస్తూ ఉన్న కారణం చేత మరి దానిని పట్టించుకోవడం మానివేసి ముక్తి సామ్రాజ్యంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ముక్తి అనే అనుభవాన్ని అలా అడపాదడపా అన్నట్లుగా వస్తూ పోతూ ఉందన్నట్లుగా వస్తూ క్రమంగా స్పష్టం అవుతుంది. క్రమంగా నిలకడ చెందుతుంది. ఎప్పుడైతే ఈ నిలకడ చెందిందో ఇక మన ఈ సంభాషణ అత్యంత పవిత్రమైనదని, దాని ప్రయోజనం ఇదే అని చెప్పి స్పష్టంగా తెలుస్తున్న కారణం చేత మరింత దాని యందు ఇష్టం మెండై ఆ ముక్తి అనే దాని యందు నిలకడ కలిగే కొలది కలుగుతున్న సుఖం ఏంటో అర్థమవుతూ ఉండగా లోకంలో ఉండే ధనం మీద ఆశ, స్త్రీ మీద ఆశ, తిండి మీద ఆశ, ఈ విషయ చింతనల మీద ఆశ, సన్మానాల మీద ఆశ, ఇటువంటివన్నీ కూడాను మరి ఆలోచనకు కూడా అందనంత దూరంగా వెళ్ళిపోతాయి. అసలు కంటికి కనపడవు, వాటికి అస్తిత్వమే కనపడదు. అప్పుడు నిర్వాణం అనే స్థితి అనుభవానికి రావటం మొదలవుతుంది. మెల్లగా జీవన్ముక్త స్థితి అనుభవంలో ఉండి స్పష్టంగా మరి ఈ జీవితం కూడా అంతమవుతుంది అనుకున్నప్పటికీ కూడా సంతోషంగానే ఉంటుంది తప్ప తన యొక్క స్థితి తనకు లభ్యమయ్యే ఉంది కాబట్టి జనన మరణాలనే మిథ్యా విషయాల గురించి మనకప్పుడు ఎటువంటి లెక్క ఉండదు. కాబట్టి ఈ నిర్వాణం అనే ప్రకరణంలోకి అప్పుడు మనం ప్రవేశిస్తాం. ఇది ఉన్న ప్రకరణాలన్నింటిలో కూడాను పెద్దది. దీని యందు 14,500 శ్లోకాలు ఉన్నాయి. దాదాపు పూర్ణ గ్రంథంలో ఇది అర్ధభాగాన్ని ఆక్రమించింది. ఈ ప్రకరణంలో ఇక మరి కల్పనలన్నీ ఆగిపోతాయి. అంతా బ్రాహ్మీ భావమే తప్ప అన్యమైన భావం ఉండదు. దీనివల్ల పరమశ్రేయస్సు కలుగుతుంది. మొదటి 5 ప్రకరణాలు, ముందల 5 ప్రకరణాలు చక్కగా చెప్పిన రీతిలో కనుక అధ్యయనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే, అధ్యయనం జరిగినట్లయితే, జీవన్ముక్త స్థితి లభించినట్లయితే ఆ జీవన్ముక్తుడు నిర్వాణ ప్రకరణంలో పొందే ఆనందం అంతా ఇంత కాదు. జగదానందమే పరమానందంగా కనిపిస్తూ నిత్యం ఈ పని మాత్రమే అత్యుత్తమైనదిగా కనిపిస్తూ దానికి అతడు మహోత్సవం జరుగుతున్నట్లుగా ప్రతి క్షణము, ప్రతి పూట గురు సాన్నిధ్యము, తోటి శిష్యుల సాంగత్యము కూడా మహోత్సవంగా అనిపిస్తూ ఉండగా, ఈ జగత్తంతా కూడాను ఒక ఆటలాగా కనిపిస్తూ ఉండగా మహదానందంగా దీని యందు వర్తిస్తూ ఉంటాడు. అతడికి చీకు చింతలు లేవు, మరణ భయం లేదు, లాభ నష్టాల చింత లేదు, నేను ఇతరం అనే భావన లేదు. సర్వం తనమయం, చిన్మయం, మహదానందం. ఇది నిర్వాణ ప్రకరణంలో స్పష్టంగా అనుభవానికి రాగా, ఈ నిర్వాణ ప్రకరణంలో కూడా పరమతత్వం అనుభవానికి రాగా ఇక అతడిలో సంసారం అనేది ఏ విధంగానూ ఎలా ప్రయత్నించినా గాను ప్రవేశించని స్థితి ఏర్పడుతుంది. ఇది పరమలాభము, ఇదే పరమశ్రేయస్సు, ఇదే ముక్తి అనే స్థితి. ముక్తికి బంధానికి అతీతమైన స్థితి కూడా ఇదే. బంధమోక్షాలు అనేవి కూడా కేవలము అవసరాన్ని బట్టి అప్పుడు బంధమోక్షాల యొక్క నామ ప్రస్తావన, స్పర్శ వచ్చినాయి, ప్రయత్నం వచ్చినాయి తప్ప నిజానికి బంధం లేదు, మోక్షం లేదనే విషయం ఇక్కడ స్పష్టంగా బోధపడగా, తాను తప్ప అన్యమైనది ఏమీ కనపడని స్థితి యందు తాను కేవల నిరామయుడై, పరమానంద స్వరూపుడై, కేవల చైతన్య స్వరూపుడై, వస్తువై వెలుగొందుతాడు. ఇది స్థితి. ఇది ఈ గ్రంథం వల్లనే సాధ్యం అవుతుంది. ఇది బ్రహ్మదేవుని యొక్క ప్రసాదం. ఈ ప్రసాదాన్నే నేను నీకు అందిస్తున్నాను. ఈ ప్రసాదమే మనమందరము కూడా. నాయన, మరి ఇప్పుడు అత్యంత ఉత్తముడవైన శిష్యుడవు నీవు. ఆ లక్షణాలు అన్నిటితోటి కూడుకొని ఉన్నావు. ఈ గ్రంథం పూర్తయ్యేసరికి, ఈ గ్రంథం నేను నీకు చెప్పడం పూర్తయ్యేసరికి నీవు పరమ నిర్వాణాన్ని అనుభవించగలుగుతావు. ఇందులో ఎటువంటి సంశయం లేదు నాయన అని చెప్పి ఇక పరమజ్ఞానాన్ని ఉపదేశించడానికి, తక్కిన గ్రంథ భాగాన్నంతా పూర్తి చేయడానికి భగవంతుడగు శ్రీ వశిష్ఠుడు ఉద్యుక్తుడవుతూ ఈ సర్గని ఈ విధంగా ముగించారు.
దీని యందు సంపూర్ణంగా గ్రంథం అంతా కూడాను వివరించబడింది. గ్రంథం యొక్క విషయాలన్నీ కూడాను ఇవి అని చెప్పి ప్రస్తావన మాత్రంగా చెప్పబడ్డాయి. దీన్నంతా కూడా మళ్ళీ మళ్ళీ విని గ్రంథం యొక్క స్థితిని అర్థం చేసుకొని దీనికి ముందే ఇది ఏ కారణంగా ఉత్పన్నమైందో చెప్పి ఉన్నాం కాబట్టి బ్రహ్మదేవుడు లోకాలను సృష్టించి లోకహిత దృష్టితోటి జ్ఞానాన్ని కూడా ఇచ్చి ఈ జ్ఞానాన్ని కర్మ రూపంలో జ్ఞాన రూపంలో రెండు విధాలుగా విభజించి కర్మకాండ జ్ఞానకాండ అనే రూపంలో ఇచ్చి ఆ వాటిని లోకలకు అందరికీ కూడాను బోధించడానికి ఆ ప్రయోజనాన్ని సాధించి పెట్టడానికి దానికి అవసరమైన జ్ఞానాలను కూడాను సృష్టించి ఈ లోకంలోకి వదిలిన తీరు ఆ క్రమంలోనే ఇప్పుడు మనం ఇది చెప్పుకుంటున్న తీరు అన్నిటినీ కూడాను మనం విని ఉన్నాం. ఇదిగో ఈ గ్రంథ వివరణ కూడా ఇప్పుడు అయిపోయింది. మరిక పనిలో పడదాం. జై సద్గురురామ్.